అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. లీడర్లు అంటే ఎట్లుండాలి? గాంధీ తాత లెక్క ఉండాలి. కోపతాపాలు ఇడిచిపెట్టి అందరినీ నా వల్లే అనుకోవాలి కదా. ఎంత ఆవేశం వచ్చినా ఒడిసి పట్టుకొని పబ్లిక్ కు మెచ్చేటట్టు నలుగురు మాట్లాడుకునేటట్టు ఉండాలి. అంతే కదా మరి ఈ రామగుండం ఎమ్మెల్యే తెలుసా నీకు? తెలుసు. మొన్నట్ల సీఎం సార్ అసెంబ్లీలా కౌశిక్ రెడ్డి సారు గాయ చేస్తుంటే మా కాడ కూడా ఉన్నారు కండలు తిరిగిన వాళ్ళని అన్నాడు కదా, గాయనే కదా. ఎస్, ఆయనే. ఏమన్నాడు ఇను. ఇగురని చెప్పే ఈరక్క అంటే ఈన్యాన్ని ఈడ్చిడ్చి కొట్టు నన్నదట. దుద్దిల్ల శ్రీపాదరావు తలుసుకునే కార్యం పెట్టిండ్రు రామగుండంలా. ఇక అక్కడికి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు మంత్రులు హాజరుపడ్డారు. అయితే రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న కార్యకర్తల కళ్ళల్లా కాంతులు నింపేందుకు గిట్ల డైలాగులు ఇడిచిండు. మా సీఎం గారు సూపర్ అన్న, నువ్వు మంత్రి, ఆయన ఒక మంత్రి, ఆయన ఒక మంత్రి. ఇక విజయవాడ మంత్రి, నేను ఒక మంత్రిని. మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు, మా క్యాబినెట్ శ్రీధర్ అన్న ఇక్కడ ఉండకపోవచ్చు. ఒక్క 2 గంటల్లో కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం అనే విషయం చెప్తా. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాటల మీద రచ్చ లేపుతున్నారు అపోజిషన్ లీడర్లు. మంత్రి శ్రీధర్ బాబు సారు నీళ్లు పోసిన ప్రతిపక్ష నాయకులు ఇంకింత అగ్గి మీద గుగ్గిలం లెక్కనే మండుతున్నారు. అయినా సభల సీఎం సారు ఏదో మాట వరుసకు కండలు తిరిగిన లీడర్ అనంటే నువ్వు పబ్లిక్ కు మీటింగ్ లో గీతీర్ల ధమ్కిలిస్తే ఎట్లనే అన్నా? ఒక 2 గంటల్లో కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం అనే విషయం చెప్తా. ట్రంప్ తాత అడ్రస్ పెట్టురా, అడ్రస్ పెట్టు. అంత అర్జెంటా? అయితే రాసుకో. అమెరికాలో వైట్ హౌస్ ఉంటాడు. తాతదేం పోయింది, పిజ్జాలు బర్గర్లు తినుకుంటా యుద్ధానికి కాడు దువ్వుతుండు. ఇక్కడ మనమేమో ఆకలిస్తే గ్యాస్ వైపు, ఊరికి పోతే పెట్రోల్ బంక్ల దిక్కు చూస్తున్నాం. చెప్తే నమ్మవు గాని నాకు కళలు కూడా గ్యాస్ సిలిండరే కానొస్తున్నది. టక్కున లేచి వంటింట్లోకి చూస్తున్నానట మా వాళ్ళు చెప్తున్నారు. కరోనాలో కూడా గింత కరువు రాలేదురా తిండికి. గట్టిగా 4 వెరైటీలు వేసుకొని తిందామంటే గ్యాస్ బండ గుర్తుకొచ్చి కడుపు చంపుకోవాల్సి వస్తుంది. నిన్నయాల జర వార్తలు తగ్గినాయి. మళ్ళా మునుపటి పరిస్థితులు వస్తాయని అనుకుంటుంటే మెదక్ల చూడు ఎట్లున్నదో పరిస్థితి. ఇన్ని రోజులు పెట్రోల్కి ఏడ్చాం, డీజిల్ కి ఏడ్చినాం, గ్యాస్ బుడ్లకి ఏడ్చినాం. ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి అన్నట్టుగా ఎగబడ్డారు కదా జనాలు. మెదక్ సంగారెడ్డి జిల్లాల వంట గ్యాస్ మంట మామూలుగా లేదు. దొంతి గ్రామంలో సిలిండర్ కోసం ఎదురు చూసి ఆటో రాగానే అంగూరు పండ్లకు ఎగబడ్డారు. ఓటీపీ లేవు, గ్యాస్ బుక్లు లేవు, అసలు డెలివరీ బాయ్స్ ని పట్టించుకున్నోళ్ళే లేరు. దొరికినోళ్ళు దొరికినట్టుగా బండలు ఎత్తుకొని పోయిర్రు. చూస్తుండగానే ఆటో మొత్తం ఖాళీ చేసిర్రు. మొత్తం 40 సిలిండర్లు తీసుకొని పోయిర్రట. ఇక గోంగులూరులోనైతే కిలోమీటర్ మేర క్యూ లైన్ ఉంది. స్టాక్ వచ్చిందని తెలిసి పొద్దుగాల 4 గంటల కాంచే కావాలి కాస్తున్నారు. ఊర్ల పొంటి అన్ని పనులు ఇడిచిపెట్టుకొని ఈ గ్యాస్ బుడ్డి కోసమే కచ్చిరికాడ ఖర్చు పేసుకొని కూర్చుంటున్నారు ఊర్లల్లా. హలో బ్రదర్ సినిమా చూసినవారా నువ్వు? ఎందుకు చూడలేదు? అందులో ఒక నాగార్జున కింద పడితే ఇంకో నాగార్జునకు దెబ్బ తాకుతుంది. అదంటే సినిమా గాని నిజంగా అట్లుంటది ఆమ్లాడ పిల్లలైనంత మాత్రాన? అదేమో గాని రూపురేఖలు మాట తిరుగు కూడా ఒక్క తెల్లు ఉన్నోళ్ళైతే ఉన్నారా. నా క్లాస్మేట్లు కూడా ఉండేది. పేర్లు తప్పు చెప్పి మస్తు ఆట పట్టించేది మమ్మల్ని. ఒక్కసారే పుట్టినోళ్ళు ఒక్క తెల్లనే ఆలోచన చేస్తారంటవారా? గట్లెట్లా చేస్తారు? ఒక్క తల్లి కడుపున ఒక్కటేసారి పుట్టినా ఎవరి ఆలోచన వాళ్ళకే ఉంటది కదా. కవలను చూస్తే నాకైతే గట్లనే అనిపిస్తుందిరా. ఎవలాళ్ళు కవల పిల్లలు అనగానే ఒక తీరు బట్టలు, ఒక తీరు చెప్పులు, జడలేసుకొని బడి ఖర్చులు చూసినాం. కానీ మార్కులు కూడా ఒక తీరులో తెచ్చుకున్నోళ్ళని చూడలేదుల్లా ఇప్పటిదాకా. ఎంత ఒక్క కానుపల పుట్టినోళ్ళైనా చదువులల్లా ఎవరి తెలివితేటలు వాళ్ళే ఉంటాయి కదా. కానీ వీళ్ళు మాత్రం ఇంటర్ పరీక్షలల్లా సేమ్ మార్కులు సంపాదించారు. 1000కి 986 మార్కులు తెచ్చుకున్నారు. ఒకటే స్కూల్, ఒకటే క్లాస్ లో కూర్చొని చదివినా అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటది. కానీ వీళ్ళేందో సమానంగా చదివి, సమానంగా పరీక్ష రాసి, సమానంగా మార్కులు తెచ్చుకున్నారు. ఒక్క మార్కు ఎవరికి ఎక్కువ వచ్చినా ఫీల్ అయ్యేటోళ్ళేమో. ఇద్దరికి ఒకటే మార్కులు వచ్చుడే హ్యాపీగా ఉంది అని అంటున్నారు. చదివినా, ఆడినా, పాడినా ఇద్దరం కలిసే చేసినాం కాబట్టి మార్కులు సమానంగా వచ్చినాయేమో అని అంటున్నారు. నల్గొండల ఈ ట్విన్ సిస్టర్ మార్కులు ఇప్పుడు ఇచ్చంత్రంగా చెప్పుకుంటున్నారు. మీరిట్లనే పట్టుదలతోటి చదివి ఇద్దరు ఒకే కొలువు కొడతారో ఏమో ముందు చూడాల మరి. రాణి రుద్రమదేవి, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వారసత్వం కొనసాగిస్తున్నామారా మనం గిట్లా? పని కట్టుకోనంటే చెప్పలేం గాని ప్రజా ఉద్యమాలు వచ్చినప్పుడు మనలో ఉన్న వారసత్వం ఆటోమేటిక్ గా బయటకు వస్తుందిరా. అంతే గాని తెలంగాణ ఉద్యమంలో చాకలైలమ్మ ఉట్టలేదా? నువ్వు కూడా ఏమన్నా ఉద్యమం తెత్తవా ఏంది? నేనేం దేను గాని విజయవాడలో అవ్వని చూస్తే యాదకొచ్చింది. తక్కువ వేసిండు, వాళ్ళదేమో 75 మీటర్లు చేసిండు డబ్బులు వేసి మొన్న వచ్చానండి నేను 5వ తారీఖు నాడు వచ్చా. వచ్చే నా కాగితం
పాత కాగితాలు అన్నీ తీసుకొని ఎక్కించుకున్నాడు. నువ్వు రావు, మూడు చెట్లు మీ ఆయన గారికి ఎక్కింది ఎప్పుడు అన్నాడు. ఆ కాడ కాగితాలుండి అమ్మ బాపమ్మో కండ్లల్లనే కోపంగా అనస్తున్నది, మాటల్లనే మంట తెలుస్తున్నది. ఎన్ని రోజులు అనుసుకున్నదో ఏమో కోపంగాని మొత్తానికి అధికారుల కండ్లల్ల కారం కొట్టి కోపం జల్లార్చుకున్నది. కారం కొట్టారంట మీరు అధికారుల మీద? కారం పోసారట. 5వ తారీఖు నాడు కారం కొట్టిన మాట నిజమే. నేను అబద్ధం ఆడను, నాది తేల్చం లేదని. ఇప్పటి వరకు అధికారులు పని చేయకుంటే, సమస్యలు తీరకుంటే పానాలు తీసుకుంటామని బెదిరించిన వాళ్ళని చూసినాం. పెట్రోల్ డబ్బాలు పట్టుకొని నిరసన చేసిన వాళ్ళని చూసినాం. సెల్ టవర్లు, వాటర్ ట్యాంకులు, ఆఫీస్ ముంగట అడ్డం మండుకొని పొర్లు దండాలు పెట్టిన వాళ్ళని కూడా చూసినాం. ఇక ఆఫీసర్ల కాళ్ళ వేల వడ్డోళ్ళని కూడా చూసినాం. మహా అయితే బాధ తట్టుకోలేక 7 దోషుల దుమ్మెత్తి ఓసిన వాళ్ళని చూసినాం. కానీ కళ్ళ కారం కొట్టిన ఫస్ట్ బాధితురాలు మాత్రం గీవెనే కావచ్చు. ఇదిగో నన్ను నాన్న చల్లబెట్టి మీరెంత వాళ్ళు ఇద్దరే చేశారండి. ఇద్దరు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో పెట్టిన ప్రజా సమస్య పరిష్కార వేదిక ఇంకో సమస్య తెచ్చిపెట్టింది. నందిగామకు అనాసాగరం ఊరికి చెందిన గి లక్ష్మీ తులసి అనే గి పెద్దమ్మ భూమి రోడ్డు పనులల్లా సర్కారుకు వేయిందట. పరిహారం అనుకున్నంత అందలేదట, సమస్య తీరలేదట. ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోలేదట. ఇక తిరిగి యాష్టకచ్చిన గీ ముసలమ్మ గ్రీవెన్స్లున్న అధికారి కళ్ళల్లా కారం కొట్టింది. దెబ్బకు ముసలమ్మ సమస్య రచ్చరచ్చయింది. రెవెన్యూ అధికారి యంత్రాంగం కదిలింది. ముసలమ్మ భూమి కొలిసి సమస్య పరిష్కారానికి అడుగులేసింది. తొందరలోనే నీకేదైందో చెప్తామని కుర్తు ఎంఆర్ఓనే మాటిచ్చిండు. ఈ భూముల సమస్యలు చేయబట్టి జనం సహనం కోల్పోతున్నారు. వాళ్ళ కోపం కట్టలు తెంచుకోకముందే పరిష్కారం దిశ అడుగులేసి ప్రజల కోపాన్ని చవి చూడకుండా అధికారులు జాగ్రత్త పడితేనే మంచిదనిపిస్తున్నదుల్లా. ఎందుకైనా మంచిది ఇట్లాంటి మీటింగ్లల్లా 1కి 2 సార్లు చెక్ చేసి పంపితేనే బెస్ట్. మరి నిన్న పెళ్లికని పోతివి, ఎట్లయిందిరా? ఈ రోజులు ఎట్లా ఎత్తారా? లేవలేకున్నా అప్పసోపో ఏసైనా అంగరంగ వైభవంగానే ఎత్తారు. తోటోడు తొడగోసుకుంటే ఇల్లు మెడ కోసుకుంటున్నారు. పెళ్ళంటే ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూ. మండపం నుంచి మర్యాదల దాకా, ఊరేగింపు నుంచి వీడియోగ్రాఫ్ల దాకా అంతా పోటాపోటీ. అప్పట్లనైతే ఇంటి ముంగట్నే కొబ్బరి మట్టల పందిరేస్తే లగ్గం అయిపోగానే ఎడ్ల బండిలో సాగదోలేదట. ఇప్పుడు పిల్లగాడు మినిమం పెంచి కార్లలో ఊరేగుతున్నారు. కానీ రాజమండ్రిలో ఓ పెళ్లి పిల్ల పాత ట్రెండ్ ఫాలో అయిందట. చూద్దామాగు. పెళ్లి వారంటే కారెనక కారు కట్టుకొని పువ్వులు అతక పెట్టుకుని వస్తారనుకుంటే వీళ్ళేమో బండెనక బండి కట్టి కొబ్బరి మట్టలతోటి వెళ్ళిన కచరాలు కట్టుకొని వస్తున్నారు కదా. ఆహా, బెంజి కార్లు వచ్చిన ఈ అందం ఆనందం దొరుకుతుంది ఆనుల్లా. పెళ్లి కళ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఈనాడు మా వింటేజ్ అంటున్నారు కదా, అందుకే పాత పద్ధతిని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్టు. కోనసీమ జిల్లా వేమర్రపాడు ఈ పెళ్లి వారిది. వీళ్ళ ఊరికేంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్యాణ వేదికకు ఎడ్ల బండ్లను తీసుకుపోవాలని కోరిందట పెళ్లి పిల్ల. అంతే, ఎమ్మటే ఆ తండ్రి బండ్లు అలంకరించి బంధుమిత్రులంతా కలిసి ప్రయాణం కట్టిర్రు. మరి ఆయనతో లగ్గమైనాక పిల్లగానితో పాటుగా అత్తగారింటికి కూడా ఈ బండ్లనే పోదామని అంటదో ఏమో చూడాలి మరి. కానీ ఎంత ఎదిగినా, ఎంత డెవలప్ అయినా, ఎంత సంపాదించినా లీడరు. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.